నమస్కారం. పూజా టీవీకి స్వాగతం. నేను సహస్ర. అనంత చతుర్థికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ నెల సెప్టెంబర్ 6వ తారీఖున రాబోతున్నటువంటి ఈ అనంత చతుర్థి రోజున మామూలు జనాలు కానీ భక్తులు కానీ లేదంటే ఏం చేయాలి, దీని పూజ విధానం ఏంటి, మరి అనంత చతుర్థి రోజునే ఎందుకు మహాగణపతి నిమజ్జనం చేయబోతున్నారు, మరి ఈ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ఈశ్వరపీఠం రవిచంద్ర శర్మ గారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సదానంద సమారంభాం మదనానంద దీపితం శ్రీకృష్ణ మాధవోపేతం గురుమండలమాశ్రయే. గురుగారు, అనంత చతుర్థికి మహావిష్ణువుకి దగ్గర సంబంధం అని తెలుసు, కానీ అసలు ఎలా మహావిష్ణువుకి ఈ రోజుకి ఏంటి సంబంధం, అలాగే ఈరోజు మనం చేయాల్సిన పూజలు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటారు? ప్రేక్షకులందరికీ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలు. భాద్రపద మాసములో పౌర్ణిమ ముందు రోజు అంటే చతుర్దశి రోజు చేసేటువంటి వ్రతాన్నే అనంత చతుర్దశి వ్రతము అని అంటారు. మామూలుగా ఈ లోకాలన్నీ కూడా సృష్టించినవాడు బ్రహ్మ. ఈ సృష్టించినటువంటి లోకాన్ని పరిపాలన చేసేవాడు విష్ణువు, లయం చేసుకునేవాడు శివుడు. అయితే ఈ అనంత చతుర్దశి రోజున విష్ణుమూర్తి తనకున్నటువంటి అనంతమైనటువంటి రూపం, అనంతము అంటే అంతము లేనిది, అనంతమైనటువంటి రూపాన్ని ప్రదర్శిస్తాడు. కాబట్టి భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఈ యొక్క భాద్రపద పౌర్ణిమ ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశి అంటే పౌర్ణిమ ముందు రోజు అనంత చతుర్దశి వ్రతము అనేది చేస్తాం. మరి ఆ రోజున చేయడం ద్వారా ఏమిటయ్యా ప్రయోజనము అని అంటే, ఆ రోజున ఎవరైతే భక్తితో ఈ యొక్క శ్రీ మహావిష్ణువుల వారిని పూజిస్తారో వారికి దారిద్ర్యము అనేది దరిదాపుల్లో కూడా ఉండదు. ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలోనే లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉన్నది అని అంటే ఇక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వచ్చినట్టే. కాబట్టి ఆ రోజున అనంత చతుర్దశి వ్రతము అనేది చేస్తారు. ఇది ఎవరైనా చేయవచ్చును, వీరు మాత్రమే చేయాలి, వీళ్ళు చేయకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు. మరి ఈ పూజ రోజు ఏం చేయాలి అని అంటే, ఉదయం సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. నిద్రలేచి కాలకృత్యాదులు పూర్తి చేసుకొని శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి ఒక మంటపాన్ని ఏర్పాటు చేయాలి. ఆ మంటపంలో కొన్ని బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద ఒక కలశాన్ని ఉంచాలి. ఆ కలశం మీద విష్ణుమూర్తి యొక్క ప్రతిమను, అది మహావిష్ణుమూర్తి కావచ్చు లేకపోతే సత్యనారాయణమూర్తి కావచ్చు, ఏదైనా సరే విష్ణుమూర్తి యొక్క రూపాన్ని తీసుకొని దాన్ని పంచామృతాలతో అభిషేకం చేసి యమునా పూజ చేయాలి. యమునా పూజ అంటే ఒక కలశములో యమునా దేవిని ఆవాహన చేయాలి. అదేవిధంగా అనంత తోరము అని అంటారు. అనంత తోరము అంటే ఒక పెద్ద దారం ఉంటుంది. ఆ దారాన్ని 14 ముళ్ళు వేస్తారు. ఈ 14 ముళ్ళకు సంకేతం ఏమిటయ్యా అంటే 14 లోకాలు. మనకు భూమి పైన 7 లోకాలు ఉంటాయి, కింద 7 లోకాలు ఉంటాయి. ఈ మొత్తము లోకాలన్నింటినీ కలిపి 14 లోకాలు. ఆ 14 లోకాలకు ఒక్కొక్క ముడి చొప్పున ముడి వేసి ఆ 14 ముడులను, దీనినే తోరాలు అంటారు. ఆ తోరాలకు ఒక్కొక్క ముడికి ఒక్కొక్క నామము చేత పూజించి ఆ తర్వాత దాన్ని కొందరు మెడలో వేసుకుంటారు, కొందరు చేతికి కట్టుకుంటారు. అంటే వాళ్ళ వంశానుసారంగా ఆచారానుసారంగా వాళ్ళు కొందరు చేతికి కట్టుకుంటారు, కొందరు మెడలో వేసుకుంటారు. ఈ విధంగా చేసి ఆ రోజున ఎవరైతే అనంత చతుర్దశి సంబంధించినటువంటి వ్రత కథను, ఇది సాక్షాత్తు మహావిష్ణువుల వారు పాండవులకు వాళ్ళు ఎప్పుడైతే వనవాసం చేస్తున్నారో, పాండవ వనవాసం చేశారు కదా, ఆ సమయంలో ఈ యొక్క వ్రతం గురించి చెప్పినాడట. ఆ వ్రత కథను విన్న తర్వాత పాండవులు అన్నిట్లలో విజయం సాధించారు. అసలు వారికి దారిద్ర్యము అనేది దరిదాపుల్లో కూడా తెలియదు. అందుకోసమనే ఈ రోజున ఎవరైతే అనంత చతుర్థి వ్రతము, అనంత పద్మనాభ స్వామి వ్రతము అని చెప్పేసి కూడా అంటారు, ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఆ 14 తోరాలు ఉన్నటువంటి ముళ్ళు వేసినటువంటి తోరాన్ని కట్టుకొని స్వామివారి యొక్క వ్రత కథను ఎవరైతే వింటారో, అదేవిధంగా ఆ రోజున విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి విష్ణు సహస్రనామము ఎవరైతే చేస్తారో వారికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత వారి దరిదాపుల్లో కూడా దారిద్ర్యం అనేది ఉండదు. ఎవరికైనా అప్పులలో ఉండి బాధపడుతున్నా కూడా ఈ వ్రతము చేస్తే అప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అనడంలో సందేహం అంటూ ఏమీ లేదు. ఓకే గురుగారు.
అయితే ఇప్పుడు మీరు అన్నట్టు లక్ష్మీదేవి మహావిష్ణు పూజకి సంబంధించి వ్రతాలు చేయమంటున్నారు. మరి ఇదే రోజు నిమజ్జనం ఎందుకు వచ్చిందంటారు? ఏమన్నా దానికి దీనికి సంబంధం ఉందంటారా? మామూలుగా వాస్తవానికి చెప్పాలంటే అండి, నిజం మాట్లాడుకోవాలి అంటే గణపతి నవరాత్రులు, గణపతి నిమజ్జనము అంటూ ఏమీ లేవు. ఇది మనం పెట్టుకున్నటువంటి ఆచారం. ఇది ఎందుకు వచ్చింది అంటే ఒక చిన్న కథలో చెప్తాను. పూర్వము అసలు దీన్ని ఏమంటారు? భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక వ్రతము అంటారు. ఇప్పుడు మన అనంత చతుర్దశి వ్రతము అంటారు. ఎన్ని రోజులు చేస్తున్నారు? అది ఒకటే రోజు. వినాయక వ్రతం కూడా చేసేది ఒకటే రోజే. ఆ ఒక్క రోజే వినాయకుని యొక్క పూజ చేసి సాయంకాలము ఆ స్వామివారి యొక్క వ్రత కథను విని చంద్రుణ్ణి చూడకుండా ఉండడం కోసం, ఆ యొక్క ఒకవేళ పొరపాటున చూసినా కూడా ఆ నిందలు పడకుండా ఉండడం కోసం ఆ వ్రత కథను చదువుకుంటాం. అందరితో మళ్ళీ ఉత్తర పూజ చేస్తాం, అయిపోతుంది అక్కడికి. అయితే మన స్వాతంత్ర సమర సమయంలో మనకు మీటింగ్ కోసం ఒక స్పాట్ కావాలి. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే కొన్ని ఆర్డర్స్ పాస్ చేశారు. ఏమని? 3 లేదా అంతకంటే ఎక్కువగా హిందువులు కనుక గూడి ఉంటే, కలిసి ఉంటే వాళ్ళని షూట్ చేయండి ఇమ్మీడియట్గా అని షూట్ ఎగ్జాక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు అప్పట్లో. కానీ ఒక కార్యాచరణ చేయాలి అంటే ఒక 4 కావాలి వ్యక్తులు. ఆ 4ని ఎలా కలిపేది అంటే మన హిందువులో భక్తి భావం అనేది కొద్దిగా ఎక్కువ. భగవంతుని యొక్క పూజ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా వాడు ఎంత పని ఉన్నా కూడా ఖచ్చితంగా వచ్చి పూజలో ఒక 10 నిమిషాల కోసమైనా కూర్చుంటాడు. అందుకోసమని పూర్వకాలమున మన బాలగంగాధర్ తిలక్ గారు ఏం చేశారంటే వినాయక చవితి రోజు ఒక మట్టి వినాయకుని తయారు చేసి ఒక చిన్నగా మండపం ఏర్పాటు చేసి అక్కడ బ్రిటిష్ వారు వచ్చేటప్పుడేమో గణపతి పూజ చేసినట్టుగా బ్రిటిష్ వారు అక్కడ నుండి వెళ్ళిపోగానే స్వాతంత్రం గురించి చర్చలు చేశారన్నమాట. కార్యాచరణ రూపొందించారు. అయితే ఏ విగ్రహాన్నైనా కూడా అంటే మట్టికి సంబంధించినటువంటి మట్టితో చేసినటువంటి ఏ విగ్రహాన్నైనా కూడా ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి. అప్పుడు అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేశారు. అదే ఆచారం ఇప్పటి వరకు వస్తుంది ఇక్కడ. అంతేగాని అనంత చతుర్దశి రోజే చేయాలా, లేదా 3 రోజులకు చేయవచ్చా, 5 రోజులకు చేయొచ్చా, 7 రోజులకు చేయొచ్చా, మంగళవారం చేయవచ్చా, శుక్రవారం చేయవచ్చా, ఇటువంటిది ఏమీ లేదు. ఆ ఒక్కరోజే ఆ యొక్క విగ్రహంలో ప్రాణశక్తి అనేది అంటే దైవశక్తి అనేది ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. సో ఇంతవరకు ఉన్నటువంటి సందేహం మీకు నివృత్తి అయిందని అనుకుంటున్నాను. మరి అనంత చతుర్థి రోజు ఎందుకు నిమజ్జనం చేస్తారు, అలాగే మరి ఆ రోజున మనం చేయాల్సిన పూజ విధానాలన్నీ కూడా గురుగారు వివరించారు కదా. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద కమెంట్ రూపంలో అడగండి. మేము ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అవన్నీ మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ.